బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న తనుజ గొప్ప మనసు మరొకసారి రుజువైందని చెప్పాలి. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా గొడవ ఆడుకుంటున్నారంటే చాలామంది కంటెస్టెంట్స్ ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా. నిన్న మాధురిని ఎవరైతే దివ్య గొడవ జరిగిందో అప్పుడు రీతు, సంజన వీళ్ళిద్దరూ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ తనుజ ఎవరైనా సరే తనని నా అనుకున్నదో వాళ్ళ మధ్యన ఎప్పుడైనా గొడవలు జరిగితే ఆమె ఏదో ఒక ఆమెతో గొడవ అయినట్లు ఫీల్ అయ్యి ఆ గొడవని సాల్వ్ చేసేంత వరకు నిద్రపోతనే చెప్పాలి. ప్రస్తుతం లైవ్‌లో ఇదంతా చోటు చేసుకుంది. ఇక డెమాన్ పవన్, రీతు వీళ్ళిద్దరూ కూడా ఆయిషాతో డాన్స్ చేశారని చెప్పేసి దాన్ని మీరే ఇద్దరు గొడవ ఆడుకుంటూ ఉన్నారు. తనుజ చెప్పినప్పటికీ కూడా ఆ గొడవ ఆపకపోవడంతో వెంటనే తనుజ వెళ్ళి భరణిని తీసుకొచ్చింది. నాన్న వాళ్ళిద్దరూ ఆయిషా కోసం గొడవ ఆడుకుంటున్నారు. ఒకసారి నువ్వు వెళ్ళి చెప్పు. నేను చెప్తున్నా వినట్లేదంటే భరణి అక్కడికి వెళ్ళాడు. అయితే భరణి రీతుతో మాట్లాడాడు కాబట్టి డెమాన్ పవన్ చెప్పుకొచ్చాడు. అయితే భరణి చెప్పినప్పుడు రీతు పక్కనే ఉంది. పవన్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మనలో మనకే యూనిటీ లేకుండా గొడవలు ఆడుకుంటున్నాం. మీ పర్సనల్ ఏమన్నా ఉంటే బయట చూసుకోండి. ఎందుకు ఇంత పెద్ద రియాలిటీ షోలో మీరు ఎదవల్లాగా అవ్వడం మీకు అవసరమా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా వేరేదేమైనా బాండింగ్ ఉంది 100% ప్యూర్ అనుకుంటే హౌస్‌లోనే చూపించక్కర్లేదు. హౌస్ బయట కూడా చూపించొచ్చు. ఇప్పుడు నన్ను తనుజని మేమిద్దరం ఫేక్ బాండ్ అన్నారు. కానీ అది మా మనసులో ఉంది కాబట్టి మేము ఎలాగా రిపీట్ మా మనసులో ఉంది కాబట్టి అది రిపీట్ అయినా ఏమైనా సరే అది అవ్వట్లేదు ఇంతకు ముందులాగా. సో, నీకేం చెప్తున్నానంటే పవన్ నీ గేమ్ నువ్వు ఫోకస్ చెయి. రీతు మీద ఫోకస్ చేసింది. అంతేగాని ఎవరి కోసమో మీరు కొట్టుకొని ఎంత ఇబ్బంది పడటం అంటూ డెమాన్ పవన్ చక్కగా చెప్పాడు భరణికి. దీంతో డెమాన్ పవన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటూ భరణిని హార్ట్ చేసుకొని ఏదేమైనా సరే మీరొక పెద్ద బ్రదర్ లాగే భలే సపోర్ట్ చేస్తారండి అంటూ మాట్లాడాడు. ఏదేమైనా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తనుజ అందరిలాగా ఎవరిని గొడవైనా నా అనుకునే వాళ్ళని ఎవరిని వదిలేదు. అంతేకాకుండా ఎక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ చెప్పదు. ఒకవేళ ఆ గొడవ ఇంకా రేజ్ అవుతుంటే దాన్ని అక్కడ స్టార్టప్ చేయడానికి చూస్తుంది. ఇప్పుడు రీతు, పవన్ గొడవలాగా చెప్పాలి. దాదాపు లైవ్‌లో 2 గంటల నుంచి కూడా రీతు, పవన్ ఇద్దరు గొడవ ఆడుతూనే ఉన్నారు. కానీ అది ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పి మొత్తానికి గొడవనే ఆపింది చూడండి. అక్కడ తనుజ యొక్క గొప్ప మనసు అనేది దీని బయటపడింది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్